డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ తో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు లా అండ్ ఆర్డర్ పెండింగ్ కేసులపై చర్చించారు. 2 రోజుల క్రితం హోంశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం శాంతి భద్రతలతో పాటుగా కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్, గంజాయిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా ఏపీని చూడాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని హోంశాఖకు సూచించారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడబోను అని తేల్చి చెప్పారు. ప్రతినిధి ఈశ్వర్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సాధారణంగా చంద్రబాబును ఒక స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా మనం అంతా చూస్తూ ఉంటాము. అలాంటిది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని ఇంటాక్ట్ గా ఉంచే విషయంలో ఆయన ఎలాంటి విజన్తో ఉన్నారు? ఈరోజు జరిగిన సమావేశం చాలా కీలకమైన సమావేశంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకి పర్యటనకి వెళ్లే ముందు డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే సిఐడి చీఫ్తో పాటు ఏసీబీ చీఫ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈరోజు చర్చలో గత కొంతకాలంగా కొన్ని కీలక ప్రభుత్వ శాఖల్లో గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా అంతర్గతంగా కొంత నివేదికను తెప్పించుకుంది, విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో అంతర్గత విచారణ ఆధారంగా కొంతమంది మీద మైన్స్కి సంబంధించి గనుల శాఖ గతంలో మాజీ ఎండీగా పనిచేసిన విజి వెంకటరెడ్డి మీద, అలాగే లిక్కర్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డితో పాటు ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన ఈ మధుసూదన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి సంబంధించి అక్కడ భారీగా 100 కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నాయి. 100 కోట్ల రూపాయలు వాటికి రిసిట్స్ లేకుండానే అవి ఎటు దారి మళ్ళిపోయాయి. వాటికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ధారణ లేదు. సో వీటిపైన ఇప్పటికే ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది, కొన్ని ఏసీబీకి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాటి ప్రోగ్రెస్ పైన ఈరోజు ప్రధానంగా చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే ఇప్పుడైతే కేసులు నమోదు చేసిన వెంకటరెడ్డి కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కేంద్ర సర్వీసులకు సంబంధించిన వాళ్ళందరూ డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో అక్రమాలకి లేకపోతే వ్యవస్థని చిన్నాభిన్నం చేసి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. కానీ తిరిగి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలి, ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే వాటిని సరిదిద్దాలి. అవి సరిదిద్దిన తర్వాత మాత్రమే మిగతా శాఖల మీద దృష్టి సారించాలన్న విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు అధికారులకు సంబంధించిన రిపోర్ట్స్ మీద కేసులు నమోదు చేయడం కావచ్చు, వాటిని మళ్ళీ ఫర్దర్గా ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో చూడాల్సిందిగా డీజీపీకి, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు సంబంధిత ఏసీబీ, సిఐడి చీఫ్లకి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసింది తెలుస్తుంది. అదేవిధంగా వరుసగా జరుగుతున్న ఫార్మా ప్రమాదాల మీద కూడా, ఎందుకంటే ఫార్మా సంఘటనలు జరుగుతున్నాయి, కానీ అదే సమయంలో రాష్ట్రంలో ఏదైతే పారిశ్రామికవేత్తలకి భయం కలగకుండా చూడాలి. కేసులు నమోదు విషయంలో కావచ్చు, వాళ్ళ పారిశ్రామికవేత్తల విషయంలో అనుసరించాల్సిన వాళ్ళ ఇట్లాంటి పద్ధతులు కావచ్చు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సిన సమయం, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు తల రావాలి, పరిశ్రమలు రావాలంటే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల్ని కేస్ టు కేసు చూసి ఎక్కడైతే నిర్లక్ష్యం ఉందో ఆ నిర్లక్ష్యానికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో మానవ తప్పిదాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాటికి సంబంధించిన విధంగా ముందుకు వెళ్ళాలంటగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి రాష్ట్రంలో చాలా శాంతి భద్రతల విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యేది లేదని ఇప్పటికే చెప్పిన ముఖ్యమంత్రి అందుకు అనుగుణంగా నేర నిర్ధారణకు సంబంధించి వీళ్ళకి సిబ్బందికి ఓరియంటేషన్ కావచ్చు, లేకపోతే అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో కావచ్చు, వాటన్నిటికీ ఇప్పటికే 2 రోజుల క్రితం హోంశాఖ రివ్యూలో చాలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన విధానాల మీద ముఖ్యమంత్రి చాలా స్పష్టంగానే ఈరోజు అధికారులకు ఒకంత సీరియస్గానే చెప్పినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే గతంలో అంతర్గత నివేదికలు చాలా శాఖల్లో అవినీతి అక్రమాలు చోటు చేసుకునే అంతర్గత నివేదికలు వచ్చినప్పటికీ వాటికి సంబంధించి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, దానికి ఖచ్చితమైన ఆధారాలు సేకరించారు. ఆ మేరకి చాలా కీలకమైన ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళ్ళడానికి ఎందుకు ఆలస్యం అవుతుంది, వాటిపైన ఎట్లాంటి విధానాన్ని మీరు తీసుకున్నారో చెప్పాలని ముఖ్యమంత్రి అడిగినట్టు తెలుస్తుంది. సో వీటన్నిటి నేపథ్యంలో చాలా కీలకమైన సమావేశం ఇలా జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్. ఓవర్ టు స్టూడియో. 5 థర్డ్ స్టోరీ చూస్తే అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడిన వారు కేజీహెచ్, మెడికోవర్, ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మొత్తం 32 మంది వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 4 పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు డాక్టర్స్ తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 17 మంది చనిపోగా 32 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అచ్యుతాపురం సెస్ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసుని నమోదు చేసినట్టుగా వెల్లడించారు. డీజీపీ, చీఫ్ సెక్రటరీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా అందించింది. 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పాటుగా గాయపడిన వారికి అందుతున్నటువంటి ట్రీట్మెంట్ పై కూడా ఆరా తీసింది ఎన్హెచ్ఆర్సీ.
అంతకుముందు ఎసెన్షియా ఫార్మా ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారిని కలిసి ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పై పెట్టినటువంటి శ్రద్ధ వ్యవస్థల మీద పెట్టలేదని విమర్శించారు ఆయన. ప్రభుత్వానికి సరైన దృష్టి ఉంటే ఇలాంటి ఘటనలు జరగవన్నారు. 2 వారాల్లో బాధితులకి పరిహారం అందించాలని, లేదంటే ధర్నాకు దిగుతామని డెడ్ లైన్ విధించారు జగన్. పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, వరుసగా జరుగుతున్నటువంటి ఫార్మా ప్రమాదాలకు సంబంధించి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోబోతుంది అండ్ ఇప్పుడు గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ప్రస్తుతానికి వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలపైన ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ కమిటీని వేయడం జరిగింది. ఆ విచారణ కమిటీ రేపు మంగళవారం రోజు అనౌన్స్ చేయబోతున్నారు. ఆ విచారణ కమిటీలో ఎవరు ఉంటున్నారు, ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనితతో పాటు ఇంకా ఇండస్ట్రీస్కి సంబంధించి ఉన్నతాధికారులు, అదేవిధంగా ఇతర ముఖ్య అధికారులతో ఒక కమిటీ అయిపోతున్నారు. ఆ కమిటీతో అన్ని కంపెనీల్లో కూడా విచారణ చేయబోతున్నారు. అంటే సేఫ్టీ ఆడిటింగ్ ప్రధానంగా దృష్టి సారించి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసే విధంగా కూడా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం నిశ్చయంగా ఉంది. అదేవిధంగా ఆ విధంగా కూడా ముందుకెళ్తుంది. అయితే ఈ ఏదైతే అచ్యుతాపురము ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన దుర్ఘటనలో ఇప్పటివరకు మొత్తం 32 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారందరూ కూడాను, వారిలో 8 మంది వరకు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం ఈ 32 మందిలో కూడా మెడికవర్లో 7 ఉన్నారు. అదేవిధంగా కిమ్స్ ఐకాన్లో 3 ఉన్నారు. అనకాపల్లి ఉషా ప్రైమ్లో 18 మంది ఉన్నారు. వివిధ హాస్పిటల్లో మిగతా వారు ఉన్నారు. ఏదైనా సరే మొత్తం ప్రస్తుతానికైతే క్షతగాత్రులకు అయితే మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పటివరకు అయితే హైయెస్ట్ బర్నింగ్ పరిస్థితి 56%గా ఉంది. కాబట్టి పెద్దగా ఇక అవుట్ ఆఫ్ డేంజర్, ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదు అనే విధంగా అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఈ జరిగిన ఘటనపైన అయితే ఎప్పటికప్పుడు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ జాహ్నవీలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వారు ఆసుపత్రిలో ఉండి చికిత్స జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా చూస్తున్నారు. గంటకి కూడా మెడికల్ టెస్టులు తీసుకొచ్చి చేయించి వారికి సంబంధించి వైద్య చికిత్స ఎలా అందుతుందో అన్నది ఉన్నతాధికారులు కూడా వాళ్ళు నివేదికిస్తున్నారు. దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు పరిశీలి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదం చాలా ఎక్కువ స్థాయిలో జరిగింది. 17 మంది మృతి చెందడం అంటే చిన్న విషయం కాదు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే 32 మంది చికిత్స పొందుతున్నారో వారిలో ఇక మృతుల సంఖ్య పెరగకుండా చూడాలి. అదేవిధంగా ఇంకెవరికైనా సరే సీరియస్గా ఉంటే చెన్నై కానీ హైదరాబాద్ కానీ అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా అయినా సరే తీసుకెళ్లి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి చూస్తున్నారు. మరోవైపు చనిపోయిన 17 మందికి కూడాను ఇమీడియట్గా నిన్ననే సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. దీంతో నిన్న అర్ధరాత్రి 1 గంట నుండి తెల్లవారు 5 గంటల వరకు కూడాను ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలను కలిసి, వారి కుటుంబ సభ్యులను కలిసి ₹1 చెక్కును కూడా వాళ్ళకి అందించడం జరిగింది. ఆ చెక్కు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకి ఉద్యోగ పరిస్థితి అంటే ఆ కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేదాన్ని కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. ఏదైనా కుటుంబాలను ఇంకేదైనా ఆదుకోవడానికి మనకు అవకాశం ఉంటుందని కూడా చూస్తున్నారు. ఇప్పటివరకైతే ఇచ్చిన ₹1 కూడా ఎసెన్షియా కంపెనీ నుంచి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే విధంగానే అధికారులు కూడా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మెడికవర్లో ఉన్నటువంటి 7గురిలో 2 ఐసీయూలో ఉన్నారు. మిగతా పవన్ సాయిలో ఉన్నారు కావచ్చు, లేకపోతే అనకాపల్లి ఉషా ప్రైమ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఐసీయూలో ఉన్నారు. కానీ అవుట్ ఆఫ్ డేంజర్గానే తెలుస్తుంది. ఏదైనా వరుసగా జరుగుతున్న ప్రమాదాలు తర్వాత రాత్రి ఏదైతే పరవాడ సినర్జీ యాక్ట్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో జరిగినటువంటి దుర్ఘటన కూడాను ఒక ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే దానిపైన కూడాను ఒక విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి హాస్పిటల్లో దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇండస్లో 4 క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉంది. వారిలో రాజంకి సంబంధించిన ఒక సూర్యనారాయణ అనే వ్యక్తి ఉండగా మిగతా 3 కూడా జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన కూలీలు ఉన్నారు. వారి పరిస్థితి క్రిటికల్గా ఉండడంతో వాళ్ళకు కూడా అధికారులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొత్తం ఏదైతే మెరుగైన వైద్య సేవలు అందించాలో అవన్నీ కూడా అందించే విధంగా చూస్తున్నారు. ఇది మిత్రపక్షమైన అధికార కాంగ్రెస్ పై సిపిఐ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇవాళ నారాయణ కాంగ్రెస్ తీరుపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ పోరాటంలో కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోవడం లేదంటున్నారు సిపిఐ నేత నారాయణ. కాంగ్రెస్ నేతల ఒంటెద్దు పోకడలతో ముందుకెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీరు వల్లే తెలంగాణలో బీజేపీ బలపడిందంటున్నారు నారాయణ. ఇక నిన్న కూనంనేని సైతం కాంగ్రెస్ తీరుపై కాస్త ఘాటుగానే స్పందించారు. బీఆర్ఎస్ సృష్టించిన సంక్షోభం నుంచి కాంగ్రెస్ బయటపడలేకపోతోందన్నారు. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉందన్న ఆయన రుణమాఫీ అందరికీ జరగలేదని రైతులే చెప్తున్నారన్నారు. ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉన్న ప్రజల పక్షాన పోరాడతామంటున్నారు కూనంనేని. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అయ్యారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. విద్యాసాగర్, సో మిత్రపక్షమైన సిపిఐ ఎందుకని ఇప్పుడు రివర్స్ గేర్ తీసుకుంది అండ్ అలాగే కాంగ్రెస్ రియాక్షన్ ఏంటిది?
ఎస్, ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ 8 నెలల పాలన బాగుందంటూ కామెంట్ చేసినటువంటి సిపిఐ ఒక్కసారిగా నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి వరంగల్లో సిపిఐ రాష్ట్ర సమితి నిర్మాణ సమావేశాల్లో రివర్స్ గేర్ తీసుకుందా అంటే ప్రభుత్వం మీద అవుననే సమాధానం అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కావచ్చు, ఇవాళ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ పథకాల అమలు కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాస్త విమర్శిస్తున్నటువంటి ధోరణి అయితే కనిపిస్తుంది. మిత్రపక్షం కాస్త విపక్షంగా మారుతుందా అంటే ఆ మాటల్లోనే సిపిఐ వెళ్తుందని చెప్పాలి. ముఖ్యంగా కూనంనేని సాంబశివరావు నిన్న మాట్లాడుతూ ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో దాని మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. రైతులందరికీ కూడా రుణమాఫీ అందలేదు కాబట్టి దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలి, రాజకీయాలు పక్కన పెట్టాలన్నట్టు కూడా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్య చేశారు. ముఖ్యంగా సిపిఐ ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం చేస్తుందంటే ఆయన చెప్పగా, ఈరోజు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరొక వైపు హైడ్రా కూల్చివేతలు, ఈ రెండింటి మీద కూడా కొంత హాట్ కామెంట్ చేశారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటూ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబడుతున్నారంటూ కేటీఆర్ ఇలా రాజకీయ క్రీడను ఆడుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి ఈ యొక్క రాజకీయ క్రీడ ఆడడం అనేది మంచిది కాదన్నట్టుగా కూడా నారాయణ ప్రభుత్వానికి హితవు పలికారు. ముఖ్యంగా పాలనపై దృష్టి పెట్టాలి. బీజేపీ ఏదైతే బలం పుంజుకుంటుందో దానికి కారణం కాంగ్రెస్ ఒంటెద్దు పోకళ్లే కారణము. ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రపక్షాలు కావచ్చు, విపక్షాల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్తే డెఫినెట్గా కాంగ్రెస్ పాలనకు మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వాల ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా హైడ్రాకు సంబంధించి కూల్చివేతలు ఏవైతే జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నాయో వాటి మీద కూడా ప్రభుత్వం పలువురి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తాలో అన్నది ఆలోచన చేయాలి తప్ప ఇలా ఒంటెద్దు పోకపోతే మాత్రం డెఫినెట్గా ప్రభుత్వం మీద కూడా తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామంటూ మిత్రపక్షమైనటువంటి సిపిఐ చెప్పడం ఇప్పుడు కొంత రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీని మీద కాంగ్రెస్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం మరొక ఎక్స్క్లూసివ్ వార్తలకు వెళ్ళిపోదాం. హైదరాబాద్ ధూల్పేటలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. వారికి టీవీ9 సహకారం ఇవ్వడంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టారు ధూల్పేటలో. మరో వారం రోజుల్లో ధూల్పేటను గంజాయి ఫ్రీ జోన్ గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఒడిశా నుంచి గంజాయి దిగుమతి చేసుకుంటున్న ముఠాల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంజాయి అన్న పేరు వినబడితే చాలు దబిడి దిబిడి అంటున్నారు అధికారులు. మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, ఆఫ్టర్ లాంగ్ టైం ధూల్పేట్ అనే ఒక పేరైతే మాత్రం మళ్ళీ వార్తల్లో నిలిచింది. అప్పుడెప్పుడో గంజాయికి సంబంధించి ఎక్కువగా పేరు ఉండేది ధూల్పేట అని చెప్తారు, మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈసారి చాలా సీరియస్ గానే ఈ యాక్షన్ ఉండబోతుందా? దట్టు టీవీ9 తో జరుగుతున్న జాయింట్ ఆపరేషన్ కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది రంజిత్? అంటే అక్కడ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళినా మీడియా వెళ్ళినా కానీ ఖచ్చితంగా పెద్ద మొత్తంలో వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు దాడులు జరిగిన ఉదంతాలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి ఒక టీంతో టీవీ9 కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తే పెద్ద ఎత్తున గాంజాయి డెన్లు బయటపడ్డాయి. ఇంట్లో ఏ రకంగా గాంజాయి నిల్వ ఉంచుకుంటున్నారన్నటువంటి డెన్లన్నీ కూడా బయటపడ్డాయి. కొంతమంది వాటర్ సంప్లో గాంజాని నిల్వ చేస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది అక్కడ ఏదైతే షూ ర్యాక్లో చేస్తున్నారో, ఆ తర్వాత పూల తొట్టిలో చేస్తున్నారు. ఆ తర్వాత స్కూల్ బ్యాగ్స్లో ఎవరైతే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారో అలాంటి స్కూల్ బ్యాగ్స్లో గాంజాని నిల్వ చేస్తున్నారు. సో ఇలా అనేక రకాలుగా కూడా గాంజాయి డెన్లను ధూల్పేటలో నిర్వహిస్తున్నారు. కేవలం ఒక పరిమితమైనటువంటి ప్రాంతంలోనే ఈ గాంజాయికి సంబంధించి సరఫరా పెద్ద మొత్తంలో జరుగుతుందన్నటువంటి ఒక పక్కా సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ ఆపరేషన్ ధూల్పేట్ నిర్వహిస్తే దాదాపు ఇప్పటివరకు 100 కిలోల గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 92 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. 28 మందికి పైగా బైండ్ ఓవర్ చేశారు. ఇంకా వారం రోజుల పాటు ఈ ఆపరేషన్ ధూల్పేట్ జరుగుతుంది. సో పెద్ద మొత్తంలో గాంజాయి స్థావరాలన్నీ కూడా బయటపడుతున్నాయి. మనం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో వెళ్ళి ఆ ధూల్పేట్ ఏదైతే ఈ 1500 మంది నివసిస్తేటువంటి ప్రాంతంలో మనం అక్కడ దాడులు నిర్వహిస్తే చాలా ఆశ్చర్య విషయాలు బయటపడ్డాయి. అక్కడ గాంజాయి అక్కడ సరఫరా చేసేటువంటి ఎవరైతే ఆ ఫ్యామిలీస్ ఉన్నాయో వారంతా కూడా పోలీసులపై తిరగబడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ తమ జీవన ఉపాధికి భంగం కలిగించారు. ఎందుకంటే తమ ఇదే అమ్మకాల ద్వారా కూడా తమ జీవనం ఇక్కడ కొనసాగుతుందన్నటువంటి విషయాన్ని చెప్తూ కూడా వాళ్ళు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో వాగ్వాదం దిగిన ఉదంతాల్ని మనం కూడా చూసాం.
దాదాపు అక్కడ పెద్ద మొత్తంలో గాంజాయిని విక్రయిస్తున్నారు. ఒరిస్సా కావచ్చు, ఆ తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి గాంజాయిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ మొత్తం గాంజాయికి సంబంధించి మెయిన్ సరఫరా అంతా కూడా ఈ ధూల్పేట్ కేంద్రంగానే జరుగుతుంది. కాబట్టి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ ధూల్పేట్ని పూర్తి స్థాయిలో అష్టదిగ్బంధనం చేసి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దాదాపు 8 స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేశారు. స్వయంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోనే అక్కడ ఒక టీంని ఏర్పాటు చేసి మొత్తం అన్ని వైపుల నుండి కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో పెద్ద మొత్తంలో గాంజాయి బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో కీలక పెడ్లర్లు, ఎందుకంటే దాదాపు 60 మంది ఈ గాంజాయి బిజినెస్ పైన ఆధారపడినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని వదిలి పారిపోయారు. తిరిగి ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి యాక్టివ్ అయి వారి కార్యకలాపాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇప్పుడు సీసీ కెమెరాలను పెడుతున్నారు. పూర్తి స్థాయిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ తమ సర్వేలెన్స్కి తెచ్చుకొని అక్కడ గాంజాయిని పూర్తి స్థాయిలో అరికట్టడం లక్ష్యంగా ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. స్పెషల్ టీమ్స్ను వేయడంతో పాటు నిరంతరంగా ధూల్పేట్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం కావచ్చు, వచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడికి వస్తున్నటువంటి వాహనాలు కావచ్చు, ఇలాంటి కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం ద్వారా గాంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్, డీటెయిల్స్ అందించినందుకు. ఇది వాళ్ళ